దళిత్ వైపు ఒక వాదన వస్తున్నది. పూర్వకాలంలో మూతికి ముంతన కట్టిండ్రు, చీపురు కట్టిండ్రు నడుముకు. మళ్ళా ఆ కాలాలకు తీసుకొని వెళ్తారు అని ఒక ఆర్గ్యుమెంట్ వస్తున్నది. అయితదా అట్లా? అట్లేం కాదు. నాకు తెలిసి హ్మ్. బీజేపీ కానీ, సంఘ పరివార్ కానీ వాళ్ళు సనాతన వాదం తమది అని చెప్తారు కానీ వాళ్ళు ప్రాక్టికల్గా చాలా ఆధునికులు. చెప్తారు గానీ ఆధునికులు. వాళ్ళేమీ మారుతున్న చేంజెస్ని ఏమీ అడ్డుకోవట్లేదు కదా. అడ్డుకోవట్లేదు. ఇప్పుడు మగవాళ్ళందరూ పంచెలు కట్టాలని నేను చెప్పట్లేదే. కార్లు బస్సులు మానేసి గుర్రాల మీద తిరగాలి, రథాల మీద తిరగాలి నేను చెప్పట్లేదు కదా. కదా మోడీ ఒక పక్కన రామాలయంలో శంకుస్థాపన చేస్తాడు, పక్కనే వెళ్ళి ఇస్రోలోకి వెళ్ళి రాకెట్ని పంపిస్తాడు. ఎస్. కాబట్టి వాళ్ళు బోల్డంత యుద్ధ సామాగ్రిని కొంటున్నారు, విమానాలు కొంటున్నారు, అత్యాధునికమైన సామాగ్రిని కొంటున్నారు. కానీ వేదాల్లో పరిశోధన చేసి ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం కనిపెట్టండి అని నేను చెప్పట్లేదు డిఆర్డీఓ వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ప్రజలను తమ వెంట ఉంచుకోవటానికి ప్రజల నుంచి తిరుగులేని ఆమోదాన్ని పొంది ఆ తిరుగులేని ఆ ప్రజల నుంచి వచ్చే ఆ తిరుగులేని మ్యాండేట్ ద్వారా ఒక తిరుగులేని అధికారాన్ని, నిరంకుశాధికారం అంటామా, నియంతృత్వం అంటామా, ఫాసిజం అంటామా, ఏదైనా అటువంటి అధికారాన్ని పొందటానికి వీలుగా ప్రజల నుంచి మద్దతుల కోసం చేసే ప్రయత్నంలో భాగమే హిందూ మతత్వం తప్ప వాళ్ళేమీ సంప్రదాయంగా వెళ్ళాలనుకునే వాళ్ళేమి కాదు. వాళ్ళందరూ ఆధునికమైన జీవితం గడిపేవాళ్ళే. బీజేపీ నాయకుల పిల్లలందరూ కూడా విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళే, అంతర్జాతీయమైన వ్యాపారాలు లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే. వాళ్ళు ఎవరేమీ ఎడ్ల బండిలోకి తీసుకెళ్లే మనుషులు కాదు. వెనక్కి ఏం వెళ్ళరు. వెనక్కి అంటే ఆలోచనలో వెనక్కి వెళ్తారు. కొంచెం లోతుగా చెప్పండి సార్. ఇది ఏది ఆలోచనలో వెనక్కి వెళ్తారంటే? ఆలోచనలో వెనక్కి వెళ్తారంటే మనకి ఇంతకాలం అలవాటైన, ఇంతకాలం మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానంతో వాళ్ళకి కొంచెం పేచి ఉంది. వాళ్ళు చరిత్రను ఇంకో రకంగా, మనం తెలుసుకున్న చరిత్ర ఒక రకంగా ఉంది, వాళ్ళు వ్యాఖ్యానించే చరిత్ర ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలోనే ప్రజాస్వామ్యం పుట్టింది అంటారనుకోండి. ప్రజాస్వామ్యం అనేది చాలా ఆధునిక భావన. ఇవాళ మనం చూస్తున్న ప్రజాస్వామ్యం అనేది పశ్చిమ దేశాల్లోనే పుట్టింది. అయితే ప్రజాస్వామ్యానికి సంబంధించిన మూల రూపాలు ప్రపంచం అంతా ఉన్నాయి. ఇప్పటికీ మన దేశంలో కూడా ఆదివాసీ సమాజాల్లో ఉన్నాయి. అది కాకుండా భారతదేశంలో కూడా బుద్ధుడి కాలంలో గణతంత్ర రాజ్యాలు ఉన్నాయి. గ్రీక్లో సమకాలంలో గ్రీక్లో రిపబ్లిక్స్ ఉన్నాయి, ఎన్నికల ద్వారా ఎన్నుకునే రాజ్యాలు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో రాచరికం ఉండేది, లేదంటే మన దేశంలో ప్రజాస్వామ్యం అనేది వెస్టర్న్ భావన, దానికి మూలస్తంభం మనమే, మానవ హక్కులు అనేది పాశ్చాత్య భావన, భారతదేశంలో మనకు సాంప్రదాయంగా హక్కుల కంటే విధులు ముఖ్యం. ఇటువంటి చరిత్రను పునర్వ్యాఖ్యానించే పద్ధతి ఉంది కదా, అది సామాజిక నిర్మాణాన్ని మీద ప్రభావితం వేస్తుంది తప్ప మెటీరియల్ ప్రగతి మీద మెటీరియల్ ప్రగతి ఇంకా పెరుగుతుంది. కానీ ఈ మన విలువలు, మనం ఆలోచించే విలువలు, వీటి మీద ప్రభావం ఉంటుంది. అంటే సార్ ఇక్కడ మీరు అన్నదానికి కొంచెం కొనసాగింపుగా రాబోయే రోజుల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇదే బలం రాబోయే రోజుల్లో కంటిన్యూ చేసే అవకాశం ఉన్నదా? ప్రజల్లో ఆ పలుకుబడి ఉండే అవకాశం ఉన్నదా? మనం ఉన్న పరిస్థితులు బట్టి రేపటిని కొన్ని అంచనాలు వేయగలం, కానీ జోస్యం చెప్పలేం, ఎగ్జాక్ట్గా ఇట్లా జరుగుతుందని చెప్పలేం. కానీ నిజానికి మొన్నటి ఎలక్షన్స్లో కొంత కరెక్షన్ వచ్చింది. అంటే ప్రజలు పూర్తిగా 100% బీజేపీ పాలనను, మోడీ పాలనను ఆమోదించట్లేదు, వాళ్ళు తమ పద్ధతిని కొంత మార్చుకోవాలి అనే సూచన ప్రజల నుంచి వచ్చింది. మార్చుకున్నారా? నేను అనుకోవడం వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే మనం ఉండవలసినంత కఠినంగా ఉండలేదు మనం 10 ఏళ్ల కాలంలో, అందువల్ల ఓట్లు తగ్గినాయి, ఇంకా కఠినంగా ఉండాలి అనే పాఠం తీసుకున్నారేమో. ఓకే. అంటే పాజిటివ్ గుణపాఠం, నెగిటివ్ గుణపాఠం రెండు ఉంటాయి కదా. నేను పొరపాటు చేసినందువల్ల నాకు ఓట్లు తక్కువ వచ్చాయేమో కాకుండా, నేను ఇంకా లీనియంట్గా ఉన్నానేమో అందువల్ల తక్కువ వచ్చాయేమో అనుకుంటున్నారేమో, తెలియదు. అయితే వాళ్ళు నిజానికి 2 ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉన్నప్పటికీ, ఆధారపడి ఉన్నట్టుగా కాకుండా స్వతంత్రంగానే చాలా తిరుగులేని అధికారం ఉన్నట్టుగా, బలం ఉన్నట్టుగా వ్యవహరిస్తారు. నిజానికి జమిలీ ఎన్నికలకు ముందుకు వెళ్ళటం అనే సాహసం వాళ్ళంతా వాళ్ళకు 350 సీట్లు వస్తే చేయాలి. 240 సీట్లు వచ్చి టీడీపీ మీద
జనతాదళ్ యూ మీద ఆధారపడిన ప్రభుత్వం అంత సాహసం ఎట్లా చేసింది? కేవలం మహారాష్ట్రలో గెలిచినందువల్ల చేసిందా? మహారాష్ట్రలో గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, ఇది కాదు. పార్లమెంట్లో ఏం సీట్లు పెరగలే కదా. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎందుకు తను ప్రభుత్వాన్ని తను చెప్పినట్టు నిర్ణయాన్ని ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉండి కూడా, తన చేతిలో కీలకమైన బలం ఉండి కూడా ఎందుకు లొంగిపోతున్నాడు? ఎందుకు నితీష్ కుమార్ 2 సార్లు 3 సార్లు అటు ఇటు అయ్యి ప్రభుత్వాన్ని ఒక్కసారి బెదిరించిన వాడు బీజేపీ కూడా, ఇవాళ ఎందుకు విధేయంగా ఉంటున్నాడు? వాళ్ళను కూడా నియంత్రించే అస్త్రాలు ఏవో ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు? భారతదేశం లాంటి ప్రజలు పూర్తిగా ఆమోదిస్తారా? ఎంతకాలం ఈ మతపరమైన ఆలోచనని సమర్థిస్తారు? మతపరమైన ఆలోచన అంటే ఈ మతపరమైన ఆలోచన వల్ల ఎవరో ముస్లింలకు నష్టం జరుగుతుందో, క్రిస్టియన్లకు నష్టం జరుగుతుందో ఆ ఉద్దేశంతో కాదండి. మతపరమైన ఆలోచనలు ఏం చేస్తాయంటే మెజారిటీ ప్రజలనే, హిందువులనే, వాళ్ళ ఆలోచననే అమానవీయంగా మారుస్తాయి. ఎప్పుడు ఒకళ్ళ పట్ల ద్వేషంతో ఉండటం, ఎప్పుడు మనకి ఏదో నష్టం జరిగిందంటే, మాకైతే ఇట్లా మా పండగ పూట అలా రాకపోతే హిందువుల పండుగ రోజున అలా రాలేదు, ముస్లింలకైతే ఇట్లా వస్తుందా, ఇట్లా అయితే ఇట్లా కంపేర్ చేసుకోవటం, ఇటువంటి సిల్లీ విషయాల మీద తమ వ్యక్తిత్వాన్ని ఆలోచన నిర్మించుకోవటం. ఏదో అంటే ఈ దేశంలో అందరికంటే కంపారిటివ్గా భద్రంగా ఉంటూ మెజారిటీ ప్రజలు అవ్వటం వల్ల ఉండేటువంటి డామినేషన్ కూడా కలిగి ఉంటూ కూడా తామే నష్టపోతున్నామని, తమకే అన్యాయం జరిగిందని, తామే విక్టిమ్స్ అని అనుకోవటం ఉంది కదా. అట్లా అనుకునేట్టు చేసేటువంటి ప్రచారం వల్ల ముస్లిమ్స్ తమ బాధిత మనస్తత్వం గొంతుతో మాట్లాడుతున్నారు. తమకే ప్రమాదం ఉంది అనుకుంటున్నారు. నువ్వు 85% ఉన్నారు కదా మీరు, 85% నీకు ఏం ప్రమాదం ఉంటుంది అంటే వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు జనాభా పెరిగిపోతుంది, వాళ్ళు దాడి చేస్తారు, ఇట్లేదో ఇటువంటి భయం. మరి 1000 సంవత్సరాల పాటు ముస్లింలు పరిపాలించారు. మనకంటే ఆయుధ సంపత్తిలోనూ యుద్ధ కళలోనూ అన్నింటిలోనూ కూడా మనకంటే సుపీరియర్గా ఉన్నవాళ్ళు 1000 సంవత్సరాలు పాలించారు కదా. మరి అప్పుడు కూడా ఏమి 80%, 15% ఏం మారలే కదా, ఉంది కదా. మరి ఇప్పుడు కొత్తగా మారేదేముంది అంటే ప్రజల్లో ఆ భయం, మన సంస్కృతికి ఏదో అన్యాయం జరుగుతుంది. మైనార్టీల నుంచే కాదు, కమ్యూనిస్టుల నుంచి, ప్రజాస్వామ్యవాదుల నుంచి, ఉదారవాదుల నుంచి, అంబేద్కరైట్స్ నుంచి, రాజ్యాంగవాదుల నుంచి, అందరి నుంచి కూడా మన సంస్కృతికి ప్రమాదం ఉంది అనే స్థితి వస్తుంది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు కాని వాళ్ళంతా, వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళంతా భావజాలంలో అర్బన్ నక్సలైట్. ప్రజలు ఒకసారి వాళ్ళు కూడా పొరపాటు చేయొచ్చు, ఏదో ఎత్తుగడలో పొరపాటు చేయొచ్చు. మనం కూడా పొరపాటు చేయడం వల్లే తగ్గినాయి కదా. అటువంటి పొరపాటు చేసినప్పుడు ఆ సమయంలో ప్రజల నుంచి ఒక ప్రత్యామ్నాయం ఉంటే, మోడీ వరుసగా గెలుస్తూ కావడానికి మోడీ ఒక్కడే కారణం కాదు, రాహుల్ గాంధీ ఎదిగి రాకపోవడం కూడా కారణం. అతను కావాల్సినంత నాయకుడిగా ఆయన ఎదగకపోవటం కూడా ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఒకటే ఉంటుంది. నువ్వు ప్రత్యామ్నాయంగా నిలబడే ఏదో ఒక ప్రత్యామ్నాయం, అతను కాకపోతే ఎవరో ఒకళ్ళు ఒక ప్రత్యామ్నాయ నాయకుడు నిలబడితే ఎన్నికల రాజకీయాల్లో బీజేపీ బలాన్ని తారుమారు చేయొచ్చు. ప్రజల్లో అయితే ఇప్పటికీ కొంత విసుగు మొదలైనట్టు అనిపిస్తుంది. ఎంతకాలం ద్వేషిస్తూ ఉండాలంటే కూడా ప్రజలకు విసుగ్గా ఉంటుంది. చాలా ఎనర్జీ అది, ద్వేషించడం అనేది మనని బాగా మన దగ్గర ఎనర్జీ లాగేస్తుంది. కాబట్టి మనిషి ప్రశాంతంగా ఉండాలని, ప్రేమించాలని కూడా అనుకుంటాడు కదా. ఇంకోటి ఆకలేస్తుందిరా బాబు అంటే నువ్వు పక్కవాడిని ద్వేషించమని చెప్తే అది పరిష్కారం కాదు కదా. కాబట్టి మౌలికమైన ఆర్థిక సామాజిక సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలు డామినేట్ చేసినప్పుడు తప్పనిసరిగా బీజేపీ వెనకబట్టు పడుతుంది.